వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. సో ఈరోజు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ బేసిక్ టాపిక్స్ ఏం చదవాలి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండు ఇంపార్టెంట్ ఏరియాస్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అంటే దేనికి ఉపయోగించడం జరుగుతుందంటే సివిల్ సర్వీసెస్, ఏబిపిఎస్సి ఎగ్జామినేషను, అలాగే సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పరీక్షలన్నిటికీ ఉపయోగపడేటట్టుగా దీన్ని చూడడం జరుగుతుంది. మెయిన్లీ సో సివిల్ సర్వీస్ అండ్ ఏపీఎస్సి ఎగ్జామినేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2కి, సో అలాగే మెయిన్గా సివిల్ సర్వీస్ సంబంధించిన ఫౌండేషన్ స్ట్రక్చర్కి చాలా క్లియర్గా ఉపయోగపడే సిలబస్ని నేను ఇక్కడ మీకు మెయిన్గా చెప్పడం జరుగుతుందండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్, ఇది రెండు అంటే ఎస్పెషల్లీ ఇన్ ద టూ సెగ్మెంట్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సో మేజర్లీ సివిల్ సర్వీస్, ఏపీఎస్సి అండ్ సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ద మెయిన్లీ ఫోకస్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అండ్ ఏపీఎస్సి ఎగ్జామినేషన్. ఓకే, అయితే సో మనకి ఏ సెక్షన్ అంతా కూడా మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, బి అంతా ఎన్విరాన్మెంటల్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన విషయాలు. సో ఇందులో ఉన్న అత్యంత ముఖ్యమైన ఒక 4 టాపిక్స్ మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సరిపోతాయి. ఇట్ ఇస్ ఎనఫ్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో స్పేస్ టెక్నాలజీ కానీ, డిఫెన్స్ టెక్నాలజీ కానీ, ఐసీటీ కానీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ టాపిక్స్ కానీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అంటే సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఏ ఎగ్జామ్, డిఎస్సి, జీకే ఎగ్జామినేషన్కి, ఇలా మీరు ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఇట్స్ ఎనఫ్ ఫర్ దీస్ 4 ఇంపార్టెంట్ యూనిట్స్ అనమాట అండి. అంటే ఈ 4 యూనిట్స్ సరిపోతాయి. అయితే అసలు మనకి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే పర్యావరణానికి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి, వాతావరణ మార్పులకు సంబంధించి, ఆవరణ వ్యవస్థ గురించిన ప్రధానమైన అంశాలు 2 ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఈ విషయంలో సైన్స్, వాట్ ఈజ్ సైన్స్, వాట్ ఈజ్ టెక్నాలజీ. సైన్స్ ఈజ్ ఎంపిరికల్లీ ప్రూవ్డ్ డేటా. అంటే మనకి సైన్స్ అనేది ఏంటంటే శాస్త్రీయబద్ధంగా నిరూపించబడిన జ్ఞానాన్ని సైన్స్ అంటాం. అలాగే టెక్నాలజీ మీన్స్ ఏంటంటే కనుక సో శాస్త్ర సాంకేతిక పరంగా సో ఏదైతే ప్రూవ్ చేయబడిన సైన్స్ ఉంటుందో దాన్ని ఉపయోగించి అంటే ప్రాక్టికల్గా, ఎంపిరికల్గా సైన్స్ని వాడి సో మనం ఒక అవుట్పుట్ తీసుకురావడం వచ్చేసరికి టెక్నాలజీ అంటాం. అంటే దీన్ని సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే కనుక 2 విషయాల్లో మనం మాట్లాడుకోవాలి. Science is a proved data. So the proved data is experimentally application is called the technology. అంటే ఏ శాస్త్రం అయితే మనం చదువుకున్నామో ఆ శాస్త్రాన్ని ఉపయోగిస్తే సో మనము విజ్ఞానాన్ని తీసుకొచ్చినట్టండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో 2 హైడ్రోజన్, ఆక్సిజన్. సో 2 హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ 2 కలిపితే వాటర్. సో వాటర్ అనేది మనకి హైడ్రోజన్, ఆక్సిజన్ మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది అనేది మనకి ఎక్కడైనా ఎర్త్ మీద ప్రూవ్ అయ్యే ఇన్ఫర్మేషన్. ఇట్ ఇస్ సైన్స్. సో ఇదే వాటర్ ఉపయోగించి అది ఫ్లో పొజిషన్లోనో ఏ పొజిషన్లో ఉన్నా దాని నుంచి ఎలక్ట్రిసిటీని మనం బయటికి తీసుకొస్తున్నాం. సమ్ యాడింగ్ ఆఫ్ అప్లికేషన్. అంటే యాడింగ్ ఆఫ్ అప్లికేషన్లో అదర్ కూడా వాడితే దెన్ టెక్నాలజీ. అంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ ద టెక్నాలజీ. సో హైడ్రోజన్, ఆక్సిజన్ ఈజ్ ద సైన్స్. ఇలా మనకి ప్రతి ఆస్పెక్ట్లో కూడా సైన్స్, టెక్నాలజీ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి చాలామంది స్టూడెంట్ ఏంటంటే సైన్స్ అంటే సో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకోవడం. దాంట్లో ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు సైన్స్ బేసిక్స్ డెఫినెట్గా ఉండాలి. అంటే మనకి స్పేస్ టెక్నాలజీ చదువుతాం అనుకోండి, స్పేస్ టెక్నాలజీ చదివేటప్పుడు డెఫినెట్గా మనకు కావాల్సిన ఒక ప్రాథమికమైన అంశాలు ఉంటాయి. సరే ఏంటి ప్రాథమికమైన అంశాలు అంటే లైట్ కానీ, సౌండ్ కానీ, అలాగే సో దాంతోపాటు లిక్విడ్స్ ఏ పొజిషన్లో ఏ విధంగా ఉంటాయి కానీ ఇవి కూడా చాలా అవసరం అండి. అంటే ఫిజిక్స్ సంబంధించిన హీట్, లైట్, ఓకే, సౌండ్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ స్పేస్ టెక్నాలజీలో. అలాగే కెమిస్ట్రీలో మనకి ఏంటంటే కెమికల్ రియాక్షన్ పార్ట్ వచ్చేసరికి ఎక్కడ ఉపయోగపడడం జరుగుతుంది అంటే కనుక పొల్యూషన్ అనే టాపిక్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అండి కెమిస్ట్రీ. కాబట్టి అది బేసిక్ సైన్స్ మనకు ఖచ్చితంగా వస్తేనే టెక్నాలజీ చాలా ఫాస్ట్గా అర్థమవుతుంది అనమాట. అంటే ఇక్కడ నేను చెప్పే ప్రధానమైన విషయాలు ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావాల్సి వచ్చినప్పుడు మేజర్గా సో ఫిజిక్స్ ఫండమెంటల్స్, కెమిస్ట్రీకి సంబంధించిన ఫండమెంటల్స్, కెమిస్ట్రీ సంబంధించి ఫిజిక్స్,
కెమిస్ట్రీ సంబంధించిన ఫండమెంటల్స్, సో వీటితో పాటు బాటనీకి సంబంధించిన విషయాలు, అలాగే జువాలజీకి సంబంధించిన విషయాలు కూడా తెలుసుంటే మీకు చాలా ఈజీగా టెక్నాలజీ అర్థమవుతుంది. ఓకే, అయితే ఈ బేసిక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ఉండే ప్రైమరీ టాపిక్స్ ఏంటున్నాయి, దీన్ని ఎలాగ అప్లికేబుల్ చేయాలనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. అంటే మొత్తం ఫిజిక్స్ చదవాలా సార్, మొత్తం కెమిస్ట్రీ చదవాలా, మొత్తం బాటనీ చదవాలా, మొత్తం జువాలజీ చదవాలంటే అక్కర్లే. సో ఇందులో ఉన్న అంశాలే ఇక్కడ టెక్నాలజీకి వాడుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనండి. అంటే సో దీన్ని మీకు ఇంకొక విషయంలో మాట్లాడేటప్పుడు దీన్ని సపరేట్గా నేను ఏంటంటే టాపిక్ని అంతా కూడా కవర్ చేస్తాను. అంటే బేసిక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలోంచి టెక్నాలజీ పార్ట్ ఎంత ఫాస్ట్గా అర్థమవుతుంది, అంటే బాటనీ, జువాలజీ చదవడం వల్ల ఎన్విరాన్మెంట్ సైన్స్ ఎంత నీట్గా అర్థమవుతుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవడం వల్ల మనకి టెక్నాలజీ పార్ట్లో చాలా విషయాలు ఎంత ఫాస్ట్గా అర్థమవుతాయి. సేమ్ అవి ఉపయోగించే ఎన్విరాన్మెంటల్ చాప్టర్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో కూడా మీకు చెప్తాను. ఇది ఒక సెపరేట్గా మనం ఈ టాపిక్ని నేను దీనికి ఒక సెకండ్ పార్ట్ ఆఫ్ యూనిట్లో చెప్తాను. రైట్, ఇప్పుడు మనం తీసుకునే విషయాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన విషయాలు. అంటే భారతదేశ శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో ఎలా ప్రారంభింది, గతంలో ఎలా ఉంది, పాస్ట్, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా మారబోతుంది అనే విషయం తెలియదు. అసలు ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, వాట్ ఈజ్ నెససరీ, వాట్ ఈజ్ నీడ్ అంటే కనుక, సో మనకి వే ఆఫ్ లైఫ్లో సో చాలా సంతోషంగా, సింప్లిసిటీతో, ఆనందంగా బతకాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలండి. అంటే సంతోషకరమైన జీవితానికి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అవసరం. అరే మన సంతోషం కోసం టెక్నాలజీ ఉపయోగించడం వల్ల కూడా సో పర్యావరణం అనేది దెబ్బతింటే ఆ దెబ్బ తినకుండా కూడా చేసే ఒక అప్లికేషన్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి ఆ రెండింటి మధ్య సమన్వయం చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ మీకు చాప్టర్ వైజ్ మండి మాట్లాడేటప్పుడు ఏ చాప్టరు అంటే బేసిక్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఈ పార్ట్లోంచి వచ్చే సైన్స్లో వచ్చే ఆస్పెక్ట్స్, దీని ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిలబస్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా ఫస్ట్ టాపిక్ జస్ట్ మాట్లాడుకుంటున్నాం. సో పాస్ట్లో ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది, నీడ్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అవసరం ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించుకుంటుంది, ఫ్యూచర్లో ఏ విధంగా మారడం జరిగింది, యాన్షియంట్ సిస్టమ్, మిడివల్ సిస్టమ్, మోడర్న్ సిస్టమ్ ఎలా ఉంది, ప్రజెంట్ మన ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన డెసిషన్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, సో ఫస్ట్ పాలసీ, సెకండ్, థర్డ్, లేటెస్ట్ పాలసీ, అంటే ఫ్రమ్ ద జవహర్లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ గారి వరకు తీసుకొచ్చిన పాలసీస్ ఏంటి, వాటి యొక్క అచీవ్మెంట్స్ మనం ఏ విధంగా చేయాలి. సో ఈ టెక్నాలజికల్ పాలసీస్, స్టేట్మెంట్స్, ఇంప్లిమెంటేషన్స్, లేటెస్ట్ ఇన్వేషన్స్, సో ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా తీసుకురావాలి, రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్స్ ఎలా తీసుకురావాలి అనేది ఒక సమగ్రమైన టాపిక్ అంటే. అంటే ఈ టాపిక్ వల్ల ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా అనే టాపిక్ని సో మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే, ఒక్కసారి దాన్ని అర్థం చేసుకుని ఒక్కసారి వింటే మిగతా టెక్నాలజీ పార్ట్ ఈజీగా మీకు అర్థమవుతుంది. అలా సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎనర్జీలో మనకి ఏంటంటే రెనబుల్, నాన్ రెనబుల్, అంటే పునరుత్పాదక కానీ ఇంధన వనరులు అంటాం. అంటే సో మళ్ళీ మనం ఏంటంటే మన ప్రొడక్షన్ ఇవ్వచ్చు, ఎనర్జీని తీసుకురాలేనివి అంటాం. అంటే చాలా ప్రైమరీగా మనకి వచ్చేది అంటే ఎగ్జాంపుల్ మన సోలార్ ఎనర్జీ తీసుకున్నట్లయితే, జియో ఎనర్జీ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం ఏంటంటే కనుక మళ్ళీ పుట్టించవచ్చు. పెట్రోల్, డీజిల్, గ్యాస్. సో ఈ ఎనర్జీస్లో ఏ ఎనర్జీ మన ఇండియాకి సంబంధించి ఎక్కువగా ఏ ఎనర్జీ వాడుతున్నాం, ఏ ఎనర్జీ వాడట్లేదు, అంటే రెనబుల్ వస్తుందా, నాన్ రెనబుల్ వస్తుందా అనే విషయం. అంటే ఈ ఎనర్జీ సెక్టర్ మీద మన దేశ ఎకానమీ డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు డెవలప్ ఎకనామికల్ అండ్ సోషల్. అంటే ఎకనామికల్ సోషల్ డెవలప్మెంట్ ఇండియాలో జరగాలి అంటే ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్ జరగాలి. ఈ డెవలప్మెంట్ జరిగితేనే ఎకనామికల్ డెవలప్మెంట్ వస్తుంది, సోషల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఫస్ట్ టాపిక్లో మాట్లాడతాను. అంటే ఎనర్జీకి ఎకానమీకి సంబంధం, ఎనర్జీకి ఎన్విరాన్మెంట్కి సంబంధం, ఎనర్జీకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధం. సో ఇది ఒక అద్భుతమైన అన్వయం, సో అద్భుతమైన సమన్వయం, అద్భుతమైన మనకి ప్రయోగాత్మకంగా ఎక్కడ ఏ విధమైన అప్లికేషన్స్ వస్తాయో చెప్పుకునేదంతా
ఎనర్జీ టాపిక్లోకి వస్తుందండి మనకి. ఓకే, అంటే భారతదేశము సింపుల్గా ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎనర్జీ చదవాలంటే, అంటే ఇప్పుడు మనం అత్యధికంగా బొగ్గు ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది, అంటే పర్యావరణం నష్టపోతున్నాం. కాబట్టి పర్యావరణాన్ని మనం నష్టపోకూడదు అంటే మనం పునరుత్పాదకం చేయగల వనరులు అంటే సోలార్కి వెళ్ళాలి. సోలార్ ఎనర్జీకి వెళ్ళాలి అంటే అసలు ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీ స్టేటస్ ఎలా ఉంది, ఎనర్జీ లేటెస్ట్ డేటా ఏమొచ్చింది, ఎనర్జీలో మనం హయ్యెస్ట్ ఎనర్జీ దేని నుంచి ప్రొడ్యూస్ చేసుకున్నాం, ఇంకా దీనిలో చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి అని ఒక అద్భుతమైన ముఖ చిత్రం ఎనర్జీలో మనం చదవలసి ఉంటుందండి. దెన్ అనదర్ ఇంపార్టెంట్ స్పేస్ టెక్నాలజీ. ఓకే, సో ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి అంతరిక్షంలో జరుగుతున్న ప్రధానమైన అంటే స్పేస్, యూనివర్స్ అంటే యూనివర్స్కి స్పేస్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్. ఓకే, అంతరిక్ష ప్రయోగానికి సో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి మళ్ళీ కెమిస్ట్రీకి ఫిజిక్స్కి ఒక అవినాభావమైన టాపిక్ సంబంధం ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది క్రయోజెనిక్ ఇంజన్ చదివేటప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ రావాలి. అలాగే ఇన్ఫర్మేషన్ అంటే మనం పంపించే సాటిలైట్ బట్టి సాటిలైట్లో ఇన్ఫర్మేటిక్ అండ్ సో మనకి ఇన్ఫర్మేటిక్ సాటిలైట్ అంటే సమాచారాన్ని అందించే సాటిలైట్ వ్యవస్థ. అలాగే రెండోది ఏంటంటే కనుక మనకి సో ఎక్కడైతే మనం ఒక ప్రాంతాన్ని చూడలేకపోతామో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో అంటే రిమోట్ ఇన్ఫర్మేటిక్ సాటిలైట్ అనేది ఐసిటి. మరి ఈ సాటిలైట్ వెళ్ళాలంటే వెహికల్ ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి ఇలా ఈ స్పేస్కి సంబంధించిన అన్ని విషయాలు ఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి సో వాటిని ఎలా వాడతామన్నప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ అప్రోచెస్ కూడా ప్రైమరీగా కావాలి. ఓకేనా, సో అది చాలా అత్యంత ముఖ్యమైన అంశం అండి స్పేస్ టెక్నాలజీలో. అంటే ఇస్రోకు అనుబంధ సంస్థ, ఇస్రో కన్నా ముందు సంస్థలు తుంబా ప్రయోగం నుంచి లేటెస్ట్ జరిగిన సో ప్రయోగాల వరకు ఉన్న వరుస. సో దాంట్లో ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, అక్కడ మళ్ళీ జాగ్రఫీకి సంబంధించిన డైమెన్షన్స్ అండి. అంటే జాగ్రఫీలో సో పోలార్ ఆర్బిట్, జియోసింక్రానిక్ ఆర్బిట్, సో ఎంతవరకు సాటిలైట్ వెళ్తుంది, సాటిలైట్కి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, కవరేజ్ ఎలా ఉంటుంది. అంటే ఈరోజు మనకి అమెరికా వచ్చే గోల్డెన్ కవర్ అంటే మనకి గోల్డెన్ కవర్తో మనకి అమెరికా కప్పుతానని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. సో అలాంటి లేటెస్ట్ వరకు ఉన్న టెక్నాలజీని అంతా కూడా మనం స్పేస్ టెక్నాలజీలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఒక బ్యూటిఫుల్గా స్పేస్ టెక్నాలజీ ఎంత బాగా అర్థమవుతుందో దెన్ ఈజ్ అ లింక్ విత్ ద డిఫెన్స్ టెక్నాలజీ. అంటే డిఫెన్స్ టెక్నాలజీ కూడా మనకి దాంతో సమన్వయం అంటే ఇది ఎలా ఉంటుంది ఏంటనేది వి డిస్కస్ ఇన్ ద టాపిక్స్ దగ్గర నేను ఏంటంటే మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కమ్యూనికేషన్ మనకి ఇన్ఫర్మేషన్ రావాలంటే బేస్ ఆన్ ద సాటిలైట్ మనకు వచ్చినప్పుడే అంటే మనకి టెలిఫోన్ రంగం అభివృద్ధి చెందడం దగ్గర నుంచి వైర్లెస్ సిస్టమ్ డెవలప్ అవ్వడం దగ్గర నుంచి సో 1G, 2G, 5G, 6G వరకు జనరేషన్ ఆఫ్ సిస్టమ్స్ ఎలా వచ్చాయి. అలాగే సో ఇన్ఫర్మేషన్ సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ కూడా చేసే యాక్టివిటీస్ ఏంటి, సో గవర్నమెంట్ తీసుకొచ్చే ఈ గవర్నెన్స్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి, సో మనకి ఫైబర్ నెట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సో అలాగే గ్రామీణ వ్యవస్థను అనుసంధానం చేసే అద్భుతమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎలా డెవలప్ చేశారు, అసలు కమ్యూనికేషన్ సిస్టమ్ ఏ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేస్తుంది, ఏ విధంగా వస్తుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాని నుంచే ఈ టాపిక్ అంతా వస్తాయి అన్నమాట. క్లియర్. దెన్ డిఫెన్స్ టెక్నాలజీ అంటే సో కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో మనకి క్రిప్టో కరెన్సీ కానీ సో క్రిప్టో మిషన్ సిస్టమ్ ఏ విధంగా డెవలప్ అవ్వడం జరుగుతుంది కానీ నెక్స్ట్ అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ సంబంధించిన క్లౌడ్ టెక్నాలజీ సంబంధించినవి ఇవన్నీ కూడా మనకు ఐటీలో మనకు కనిపిస్తాయండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. సో ఈవెన్ దట్ ఇట్ ఈస్ రోబోటిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఇవన్నీ కూడా. అలాగే సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ చట్టాన్ని కూడా మనం ఇక్కడ చూడవలసిన అవసరం ఉంటుంది అనమాట. ఇలా చాలా డిఫరెంట్ అండ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ని ఎప్పటికప్పుడు దాని గ్రాఫిక్ సిస్టమ్తో ఏ విధంగా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనేది కూడా డిస్కస్ చేయడం చదవాలి. ఓకే, ఆ విధంగా అది నేర్చుకుంటేనే చాలా సులభంగా అర్థమవుతాయండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చూస్తున్నప్పుడు ఇది ఇంజనీరింగా, సైన్సా, ఈ రెండు సమన్వయమా లేదా బేసిక్కా అనేది పెద్ద ప్రాబ్లం. ఇక్కడ నేనేం చెప్తానంటే 3 అంశాలు: బేసిక్లో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, అలాగే సో లేటెస్ట్గా డెవలప్ అయిన టెక్నాలజీ,
రేపు ఎన్విరాన్మెంట్ కాకుండా జరగవలసిన నెక్స్ట్ ఇన్నోవేషన్ ఏంటనేది ఎప్పుడు తెలుసుకోవడానికి ఇష్టపడడం జరుగుతుందో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ చాలా సులభం, చాలా వెరీ ప్రాక్టికల్ సబ్జెక్ట్ అన్నమాట, చాలా సులభంగా ఉంటుంది. సో ఆ సులభంతో పాటు ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ చేయగలిగితే సైన్స్ అండ్ టెక్నాలజీ అంత ఈజీ సబ్జెక్ట్ ఏది ఉంటుందండి. ఓకే, అది కాక ఎప్పటికప్పుడు గవర్నమెంట్ పాలసీస్ కూడా చదవాలి, అంటే పాలసీ మేకింగ్ కూడా మన మీద ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది అనమాట, రైట్. ఇక డిఫెన్స్ టెక్నాలజీకి వచ్చేసరికి డిఆర్డిఓ మనకి నాట్ ఓన్లీ ఇన్ ద ఫర్ ద డిఫెన్స్ యాక్టివిటీస్, అంటే నాన్ డిఫెన్స్ యాక్టివిటీస్ సివిలియన్స్కి ఉపయోగపడేవి కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనకి డిఆర్డిఓ జరుగుతాయి. ఆ డిఆర్డిఓకి స్పేస్కి ఒక అవినాభావ సంబంధం. అసలు డిఆర్డిఓ సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటి మధ్య సమన్వయం, అసలు డిఫెన్స్ డిఆర్డిఓ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు డిఫెన్స్ టెక్నాలజీలో మెయిన్ ఇక్కడ మిసైల్, గైడెడ్ మిసైల్, అన్గైడెడ్ మిసైల్, అసలు మిసైల్ టైప్స్, సో డిఫరెంట్ అంటే ఇస్ ఫ్రమ్ ది అగ్ని, పృథ్వీ, ఆకాష్, సో ఇలాంటివన్నీ కూడా అంటే లేటెస్ట్ మనం పాకిస్తాన్ మీద చర్య తీసుకున్న విషయాలతో సహా మన యొక్క డిఫెన్స్ టెక్నాలజీ ఏ విధంగా ఉన్నదనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈవెన్ ద ఆపరేషన్ సింధూర్ తదనంతరం జరిగిన సంఘటనలు కూడా దీంతో సమన్వయం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి దేశం, రక్షణ రంగంలో డెసిషన్స్ ఎలాగవుతాయి, డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎలా ఉంటుంది, కమాండింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎలా ఆపరేట్ చేయొచ్చు. అంటే మీరు సివిల్ సర్వెంట్ అయితే, ఐఏఎస్ ఐపీఎస్ అయితే, మీరే గ్రూప్ 1 ఆఫీసర్ అయితే కనుక మీరు దేశం మీద ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సో డిఫెన్స్ మీద ఎంత అద్భుతమైన కమాండ్ ఉంటే అంత చక్కగా సో మీరు రేపు పాలసీ మేకింగ్లో కానీ సో డెసిషన్ మేకింగ్లో కానీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందండి. ఆ ఫీల్డ్తో డిఫెన్స్ అండ్ టెక్నాలజీని చదవాలి. ఆ ఫీల్డ్స్ అలా చదివితేనే డిఫెన్స్ అండ్ టెక్నాలజీ అర్థమవుతుంది. సో మనం చెప్పుకునే టాపిక్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పడింది, అగ్ని ఎప్పుడు, పృథ్వీ ఎప్పుడు, ఆకాష్ ఎప్పుడు, సో ప్రయోగం ఎప్పుడు చేయడం జరిగింది, ఇవన్నీ బిట్స్ అండి, డెఫినెట్గా రావాలి. వీటికి అసలు మూల అంశాలు ఎలా ఉంటాయి, మన దేశ రక్షణ రంగం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, మనకి సో పాకిస్తాను మనం ఈ చర్య తీసుకున్నప్పుడు ఏం జరిగింది, చైనా దాడి చేసినప్పుడు ఏం జరిగింది, సో ఇలా బంగ్లాదేశ్ విడిపోతున్నప్పుడు జరిగిన చర్యలు ఏంటి, లేటెస్ట్ కార్గిల్ ఇష్యూస్, ఆపరేషన్ సింధూర్, ఇలాంటి చోట్ల కంపల్సరిగా డిఫెన్స్ టెక్నాలజీ పాలసీ ఇక్కడ సో మనకున్న బలము, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అన్ని విషయాలు మేళవింపు రావాలి, ఎస్పెషల్ ఇన్ ద మిసైల్ టెక్నాలజీ అంటే. అలాగే దీని స్పేస్ కూడా అవుటర్ స్పేస్ కానీ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్పేస్ సిస్టమ్స్ కూడా డెఫినెట్గా వస్తూ డిఫెన్స్ రావాలి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అండ్ నానో టెక్నాలజీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటెక్ అండ్ నానో టెక్నాలజీ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆల్సో ద లింక్ విత్ ద ఐసీటీకి మనం లింక్ ఇట్గానే ఈ టాపిక్స్ చెప్పుకుంటాం. సరే, మనం అనేకమైన పరిశోధనలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ పరిశోధన చేసినప్పుడు దానికి మనం మంచి ఒక అచీవ్మెంట్ చేయడం జరిగింది, అచీవ్మెంట్తో పాటు ప్రూవ్ చేసాం, అది రేపు అడ్వాన్స్గా ప్రపంచానికి ఉపయోగపడుతుంది, మన దేశానికి ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఎలా మనం రిజర్వ్ చేసుకోవాలి, దాని మీద ఇంటర్నేషనల్గా ఉండే అగ్రిమెంట్స్ ఏంటి, మనం ఎలాగ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రిలేటెడ్గా చేయాలి, మనమేనా ఫారిన్ కంట్రీస్ సంబంధించిన రీసెర్చ్ ఆస్పెక్ట్స్ని కనుక మనం తీసుకుంటే ఏం చేయాలి, ఇలా ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించిన టాపిక్ అంతా కూడా మనం ఏంటంటే ఇక్కడ కవర్ చేసుకోవడం జరుగుతుందండి. క్లియర్. నెక్స్ట్ యూనివర్స్ అండ్ ఫిజిక్స్, అంటే ఫిజిక్స్లో బేసిక్ ఇష్యూస్, యూనివర్సు, సో ఇక్కడ మనకి ఏంటి గెలాక్సీస్ సంబంధించి కానీ, అలాగే స్టార్స్ కానీ, నెబ్యులాస్ కానీ, అలాగే మెటీరియాడ్స్ కానీ, ఆస్ట్రాయిడ్స్ కానీ ఇక్కడ ఎలా ఉంటే ఏ విధంగా ఉంటుందో యూనివర్స్ సంబంధించిన కొన్ని విషయాలండి. దెన్ అనదర్ ఇంపార్టెంట్ ద బయోటెక్నాలజీ, అంటే బయోటెక్నాలజీకి సంబంధించిన ఆస్పెక్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఓకే, అంటే బయోసిస్టమ్స్ మనకి అప్లికేషన్ అంతా కూడా బయోటెక్నాలజీ సిస్టంలో మనకు రావడం జరుగుతుంది. అంటే మనం ఏంటి సో రేపు భారతదేశానికి ఆకలితో అలమటి కాకుండా మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని అందించాలంటే కనుక న్యూట్రిటెడ్ ఫుడ్ ఇవ్వాలి. అంటే న్యూట్రిటెడ్ ఫుడ్ ఇవ్వాలన్నప్పుడు సో డెఫినెట్గా మనకి మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ అప్లికేషన్స్ వాడితేనే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వ్యాక్సినేషన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా, అంటే డిసీజెస్, వేరియస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, ఇమ్యూనిటీ డెవలప్మెంటు, సో ఇదంతా కూడా మనకి ఏంటంటే కంప్లీట్లీ కేమ్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి ఉపయోగపడే
మెయిన్ బేసిక్గా స్పేస్, కెమిస్ట్రీ, మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఇందులో ఫండమెంటల్ బిట్స్ ప్లస్ స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఐసిటి, ఎన్విరాన్మెంట్. అంటే ఆల్రెడీ 3 ఎలా చదవాలో చెప్పానండి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి. క్లియర్. ఎన్విరాన్మెంట్ ఇక్కడ మాట్లాడుకుంటాం. అంటే నేను ఇక్కడ కాంప్రహెన్సివ్గా టాక్ అబౌట్ ద సివిల్ సర్వీస్ అండ్ గ్రూప్ 1 ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ గ్రూప్ 2కి సంబంధించిన ఏపీపీఎస్ ఎగ్జామినేషన్లో ఏం జరుగుతుందో సిలబస్ అంతా కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. బట్ నేను సింపుల్గా కానిస్టేబుల్ రాస్తాను, ఎస్ఎస్సి రాస్తాను, ఆర్ఆర్బి రాస్తానంటే ఈ 4 సైన్స్ టాపిక్లు, సబ్ టాపిక్స్ నేను ఒక్కసారి డిస్కస్ చేస్తూ మళ్ళీ వీటి విషయాలు కూడా నేను మాట్లాడతానండి. ఓకే, అప్పుడు స్పేస్, డిఫెన్స్, ఐసిటి, ఎన్విరాన్మెంట్ చూస్తే ఇట్స్ ఎనఫ్. అదే మనం గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఎకనామికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే మన దేశ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎందుకు అంటే ఎకనామికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ జరగాలి. సో ఆ డెవలప్మెంట్ అంటే మన సమాజంలో కొన్ని సమస్యలు, మీరు చూసినన్ని సమస్య ఉంది, ఈ సమస్యని పరిష్కరించాలి. అంటే సమాజంలో సమస్యను పరిష్కరించడం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు చదువుకోలేకపోతున్నారు, వాళ్ళు కోచింగ్ రాలేకపోతున్నారు, వాళ్ళకి లైవ్లీగా ఉండాలి. అందుకోసం అడ్వాన్స్ 6G రావాలి. 6G రావాలంటే స్పేస్లోకి ఒక సాటిలైట్ వెళ్ళాలి. 6G వచ్చేస్తే మళ్ళీ అది అందరికీ అందాలి. ఐసిటి టెక్నాలజీ రావాలి, ఐసిటి. ఓకే, సో మరి ఈ యొక్క టెక్నాలజీ అందుబాటులో ఉండాలి, ఫోన్ అందుబాటులో ఉండాలి. అంటే దాని టూల్స్ బాగా అందుబాటులో ఉంటే డిఆర్డిఓ వర్క్. అంటే మనము సమాజంలో ఒక సమస్య ఏంటి అంటే మారుమూల ప్రాంతాల్లో లైవ్లీగా చదువుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలన్నప్పుడు ఈ 3 డెవలప్మెంట్ జరిగితేనే సోషల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అంటే మన ఇండియాలో చదువు లేదు అని, చదువు లేకపోవడం ఒక సామాజిక సమస్య అన్నారనుకోండి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేది కూడా టెక్నాలజీ అన్నమాట. సో దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందట్లేదు, ఇండస్ట్రీస్ లేవు అంటే ఎనర్జీ లేదు. ఓకే, లేదా మన డబ్బంతా పెట్రోల్కి వెళ్ళిపోతుంది ఫారిన్ కంట్రీస్, పెట్రోల్ తగ్గించాలి అంటే సోలార్ ఎనర్జీ. అంటే సోలార్ ఎనర్జీ అంటే ఎనర్జీ, అంటే మనం ఆటోమేటిక్గా పెట్రోల్ డబ్బులు తగ్గించుకోవడం, అంటే ఇట్ ఇస్ ఆటోమేటికల్ ఎకనామికల్ డెవలప్మెంట్. ఇలా మీకు ఎనర్జీకి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు ఎకనామికల్ డెవలప్మెంట్ జరుగుతుందండి. ఇలా చాలా ఇంటర్లింక్డ్గా, అంటే బేసిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్లికేషన్స్, ఎకనామికల్ సోషల్ డెవలప్మెంటు, దానికి అనుసంధానంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలు అన్నీ కూడా ఏం చేయాలి, దీన్ని అనుసంధానం చేస్తూ ఈ బేసిక్ టాపిక్స్ క్లారిటీ ఉంటేనే అవుతుంది అనమాట అండి. ఓకేనా. సో ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీలో మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మాట్లాడడం జరిగింది. ఇది యూనిట్ వైజ్, టాపిక్ వైజ్ మళ్ళీ మనం దెన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. దెన్ అనదర్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. చాలా క్రూషియల్. అంటే మనిషి ఎంత సౌకర్యాలు కోరుకుంటాడో, మనిషి ఎంత ఆనందంగా గడపాలనుకుంటాడో, మనిషికి ఎంత సంతోషకరమైన జీవితం కావాలనుకుంటాడో, తన కాళ్ళ దగ్గరికి అన్నీ కావాలనుకుంటాడో, ఇలా ఈ లగ్జోరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చిన మంచి ఫలితాలు ఏం జరుగుతుందంటే మంచి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఏముంటుందంటే పర్యావరణం దెబ్బతింటుంది. అది చాలా చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. వాట్ ఈజ్ డిఫెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ? ద ఫస్ట్ మనకి డిస్టర్బ్ అయ్యేది ఎన్విరాన్మెంట్. కాబట్టి ఎన్విరాన్మెంట్కి డిస్టర్బ్ కాకుండా మన టెక్నాలజీ అభివృద్ధి చెందాలంటే, అంటే మనం ఏంటి, ప్లాస్టిక్ చూడండి, ఇప్పుడు ప్లాస్టిక్ సంచులన్నీ మార్చేశారు, జూట్తో వాడడం జరుగుతుంది. సో అలాగే మనకి డిగ్రేడబుల్ వచ్చేసిన ప్లాస్టిక్ వచ్చేసింది. ఇలా ఒక అడ్వాన్స్గా మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ కావాలి. కాబట్టి దీని యొక్క అవుట్పుట్లోంచి వచ్చే ఒక ప్రాబ్లం, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు 3 ఖచ్చితంగా తెలియాలమ్మా. 3 విషయాల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో బేసిక్ క్లారిటీ ఉండాలి. రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ఇష్యూస్ బాగా అర్థం చేసుకుంటే, దీనివల్ల వచ్చే సమస్యలు గుర్తిస్తే, ఆ సమస్యల వల్ల పర్యావరణం దెబ్బతింటే పర్యావరణం పట్ల జ్ఞానం కలిగి ఉండి దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనో ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ద్వారా కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి. ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీలో చదవలసిన అత్యంత ముఖ్యమైన అంశం అన్నమాట. క్లియర్. అలా ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్లో బేసిక్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఇట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్. బేసిక్ అంటే చాలా ప్రాథమికమైన అంశాలు. ఏంటి ప్రాథమికమైన అంశాలు అంటే, జీవ నిర్జీవ, బయోటిక్, ఇంబయోటిక్. జీవ నిర్జీవ కారకాల మధ్య జరిగే చర్య, జీవ నిర్జీవ కారకాల మధ్య జరిగే సిస్టమే ఎకాలజీ. అంటే ఒకవైపు మట్టి, నీరు, రాయ, ఓకే, ఇదంతా మనకేంటి ఎంబయోటిక్. బయోటిక్ జీవం, మొక్క. అంటే ఇవి ఉంటేనే ఉంటుందండి.
అంటే దీన్ని బాగా చెప్పాలి అంటే కనుక మనకి ఎక్కాలు వస్తేనే భాగాహారాలు వస్తాయి. సో భాగాహారాలు చేయాలంటే ఎక్కాలు రావాలి. అంటే మన ఎకాలజీ చదవాలంటే బయోటిక్ ఎంబయోటిక్ మీద జరిగే రియాక్షన్ ఎంత బాగా తెలిస్తే మిగతా అంత సైన్స్ అండ్ టెక్నాలజీ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అర్థమైందా? అంటే నిర్జీవ జీవఘాటకాల మధ్య చర్య. సముద్రం దగ్గర ఇసుక తీసేస్తున్నాడు, లేకపోతే కనుక గోదావరి మధ్యన ఇసుక తవ్వేస్తున్నారు. ఓకే, ఇలా ఇసుక తీసేస్తుంటే ఇసుకే కదా మనం ఇల్లు కట్టుకోవడానికి కదా అనుకుంటే అదొక నిర్జీవ ఘాటకాన్ని తీసేయడం వల్ల జీవఘాటకాలు ఎలా దెబ్బతింటాయి అని ఒక మైండ్ రావాలంటే ఈ బేసిక్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఇట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది ఎంత బాగా వస్తే ఎన్విరాన్మెంట్ అంత బాగా అర్థమవుతుంది. ఈ బేసిక్ ఎకాలజీ ఎప్పుడైతే మీకు క్లారిటీ వచ్చిందో అప్పుడు ఈ ఎంబయోటిక్ బయోటిక్ దెబ్బతినడం వల్ల సో క్లైమేటిక్ చేంజెస్ పారామీటర్స్ ఎలా పోతాయో చెప్తుంది. ఆ క్లైమేటిక్ చేంజెస్ పారామీటర్స్ ఎప్పుడైతే మనకి డిఫెక్ట్లోకి వచ్చడం జరిగిందో సో అంటే ఎకాలజీ దెబ్బతింటే క్లైమేట్లో మార్పులు వచ్చేస్తాయి. క్లైమేట్ ప్రొడక్ట్ చేయాలంటే ఎకాలజీ బాగుండాలి. ఇంటర్లింక్ చాప్టర్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సమిట్స్. అసలు ఇంటర్నేషనల్గా అసలు క్లైమేట్ ప్రొటెక్ట్ చేయాలి, ఎకాలజీ ప్రొటెక్ట్ చేయాలంటే ఏ సదస్సులు జరుగుతున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అంటే డిజెనీరియో కానీ, క్యోటో ప్రోటోకాల్ కానీ, కోప్ సమిట్స్ కానీ, కోపెన్హేగన్ కానీ, ఇలా అన్ని సమిట్స్లో ఏ డెసిషన్స్ వస్తూ ఉంటాయి, ఇంటర్నేషనల్గా వచ్చిన సో రిజల్యూషన్స్ ఏంటి, పాలసీస్ ఏంటి ఇంటర్నేషనల్గా, అలాగే మన దేశంలో తీసుకొచ్చిన పర్యావరణ చట్టాలు అవి కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకోవడం. అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సమిట్లో జరిగిన ఒక్క డెసిషనే ఇండియాలో మనకి ఈ యాక్ట్స్ రూపంలో కనబడుతుంది అన్నమాట. యాక్ట్ రూపంలో ఆ యాక్ట్స్ అర్థం అవ్వాలంటే ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ డెఫినెట్గా తెలియాలి. ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ తెలియాలంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ అవ్వడం గురించి తెలియాలంటే ఎకాలజీ తెలియాలి. ఇజనే కంప్లీట్ ఇంటర్లింక్ టాపిక్స్ అనమాట అండి. సో ఈ బాగా అర్థం అవ్వాలంటే బాటనీ జువాలజీలో కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి, అవి చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. అది క్లియర్గా అర్థమవుతే అంటే మనం బాగా చెప్పాలంటే ఒక నీటిలో ఒక చెత్త వేస్తే ఏం జరుగుతుంది, ఒక గోదావరి అంటే మన గంగా నది అంత పెద్ద అలహాబాద్ పుష్కరాలు జరిగినప్పటికీ సో అంత పెద్ద కుంభమేళ జరిగినప్పటికీ పొల్యూట్ ఎందుకు కాలేదు? ఓకే, సో పొల్యూట్ ఎక్కువ కానీ అంటే మన ఇండియాలో పొల్యూషన్ తట్టుకోగలిగారు ఎవరు? గంగా. సో ఎందుకు పొల్యూషన్ తట్టుకుంటుంది, ఆ తట్టుకోవడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఇక్కడ గంగా రివర్ బెల్ట్లో ఉన్న ఎకాలజీ క్లైమేట్ని చదివితేనే ఆ విషయం అర్థమవుతుంది. బట్ గోదావరి తీసుకున్నట్లయితే కనుక సో అది పొల్యూట్ అవుతుంది, కానీ పొల్యూట్ని కొంతవరకు తనలో అంటే రెసిస్టెన్స్ పవర్ కంపేర్డ్ గంగ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకు ఉందన్నది ఈ టాపిక్స్ వల్ల అర్థమవుతుంది అండి. మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ సంబంధించిన టాపిక్స్ చదివేటప్పుడు. దెన్ అనదర్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్, లాస్ అండ్ యాక్ట్స్ ఇన్ ఇండియా. అంటే అంతర్జాతీయంగా జరిగిన చర్చలు సమావేశాలు కనుక విషయాలు అర్థమై అప్పుడు మన దేశంలో అసలు ఈ పర్యావరణాన్ని కంట్రోల్ చేయడం కోసము చట్టాలు ఏమున్నాయి, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు, భారత పార్లమెంట్ చేసిన చట్టాలు, రాజ్యాంగ నియమాలు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిస్టమ్స్, ఇలా ఎన్నో కంట్రోలింగ్ సిస్టమ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి, ఇవి ఎలా పనిచేస్తూ ఉంటాయి అనేది డెఫినెట్గా రావాలి. అంటే వైల్డ్ లైఫ్ యాక్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ కానీ, సౌండ్ పొల్యూషన్ సంబంధించిన విషయాలు కానీ, అలాగే వాటర్ పొల్యూషన్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా చట్టాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ కమిటీలు, నిర్మాణాలు, సో దీంట్లో ఉండే దీనివల్ల జరిగే డిఫెక్ట్స్, ఇది ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోతుంది, ఇదంతా డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్, లాస్ అండ్ యాక్ట్స్ ఇన్ ఇండియా. క్లియర్? అది చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్. సరే, మనం చట్టాలు చేస్తాం, అంతర్జాతీయంగా చాలా మాట్లాడేసాం, ఎకాలజీలో చాలా చర్యలు తీసాం, క్లైమేట్ చేంజ్ ఏమీ అవ్వట్లే, అసలు క్లైమేట్ ఇంకా అలాగే ఎందుకు ఉంది అన్నప్పుడు రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్. ఓకే, ఇక్కడ అంతా క్వశ్చనర్ అంతా గ్రూప్ 1 ప్రిలిమినరీలో కానీ, మెయిన్స్లో కానీ, గ్రూప్ 2లో కానీ మనకి కొన్ని అప్లికేటెడ్ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో అప్పుడు మనకి ఏంటంటే ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇస్ నథింగ్ బట్ ద రిపోర్ట్స్. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మనకి రావడం జరుగుతుంటుంది, బేస్ చేసుకుని. దెన్ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్తానండి. సో ద పొల్యూషన్ అంటే ఏంటి, ఇంత అసెస్మెంట్ ఇవన్నీ జరిగినా పొల్యూషన్ జరుగుతుంది. అసలు పొల్యూషన్ సాలిడ్ వేస్ట్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే చెప్పాను కదా, టెక్నాలజీలో మనకు అద్భుతమైన ఏంటి, ఎక్కడికైనా ఫుడ్ వచ్చేస్తుంది, ఫుడ్కి ప్లాస్టిక్ వస్తుంది, ఆ ప్లాస్టిక్లో సో డిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్ అంటే పర్యావరణంలో మనకి కలిసిపోయేది, కలిసిపోనివి,
ఈ వేస్టేజ్ అంతా ఎలా జరుగుతుంది, సో మంచినీళ్ళు ఎలా ఎఫెక్ట్ అయిపోతాయి, ల్యాండ్ ఎలా ఎఫెక్ట్ అయిపోద్ది, సాయిల్ ఎలా మనకి సమస్యలోకి ఎదుర్కొంటుంది. అలాగే అంతరిక్షంలో జరిగే మార్పులు అంటే ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, సో ఇవన్నీ పొల్యూట్ ఎలాగవుతాయి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఆ మేనేజ్మెంట్కి మళ్ళీ టెక్నాలజీ ఎలా వాడాలి అని ఈ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ టాపిక్ని ఒక మంచి బాండేజ్తో చదవాలి. దాని బేసిక్స్ని చక్కగా వాడగలగాలి. అది సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగే ఇంపార్టెంట్. అలాగే సో బయోమాస్ అంటే నేచురల్ వెజిటేషన్ ఫ్లోరాస్ అండ్ రీజనల్ ఇండియా అంటే మన ఇండియాలో బయోడైవర్సిటీ ఎక్కడెక్కడ ఉంది అంటే ఇప్పుడు కూడా ప్రొటెక్టెడ్గా బయోడైవర్సిటీ ఎక్కడ ఉంది, అక్కడ డిస్టర్బెన్స్ ఏంటి, బయోడైవర్సిటీ ఎందుకు ఉండాలి, ఎందుకు బయోడైవర్సిటీ కాపాడబడడం జరుగుతుంది, నేషనల్ పార్క్ ఏంటి, సాంకుచరీస్ ఏంటి, ఓకే, అలాగే బయోస్పియర్ పార్క్స్ ఏమేమి ఉంటాయి, ఏ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది అంతా కూడా మనకి వీటిలో ఉంటుందండి. ఓకే, నేషనల్ వెజిటేషన్ అండ్ ఫ్లోరాస్లో బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, స్పీసెస్ అండ్ స్పీసెస్ సంబంధించిన రీజనల్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అంటే రికగ్నైజ్డ్ ఇండియన్ ప్రోగ్రామ్స్ ఏమైతే చేస్తున్నారో ఈ బయోమాస్, నేషనల్ వెజిటేషన్ 2 చాప్టర్స్ ఒకదానికోటి ఇంటర్లింక్డ్ అండి. అంటే చాలా అద్భుతంగా, చాలా సునాయాసంగా ప్రాథమిక అంశాలు కనుక సైన్స్ అండ్ మన ఎన్విరాన్మెంట్ సైన్స్లో తెలిస్తే చాలా సులభం అండి. సో అవి ఖచ్చితంగా ఈ బేసిక్ ఎకాలజీ అండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ చదివినా, క్లైమేట్ చేంజ్ చదివినా, ఓకే, ఈ రెండిటితో ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ ప్లస్ ఈ యొక్క పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి ఎంత బాగా చదవగలిగితే మిగతా విషయాలు అర్థమవుతాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి నేను ఇక్కడ మీకు అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు మంచి మార్క్ రావాలి అన్నప్పుడు ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అర్థం చేసుకోండి. ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, ఫస్ట్ ఎందుకు ఎన్విరాన్మెంట్స్ సైన్స్ చదవాలి, 2 ఇందులో బేసిక్స్ ఏంటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో బేసిక్స్ ఏంటి, వీటిని ఉపయోగించి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ చాప్టర్స్ కీలకము. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన డెవలప్మెంటు ఎన్విరాన్మెంట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనే 5 ప్రధానమైన అంశాల మీద నీకు అవగాహన వస్తే చాలా సులభం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఇవి మనం మళ్ళీ టాపిక్ వైజ్ ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ బేసిక్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్కి, ఎన్విరాన్మెంట్ సిలబస్కి మధ్య మళ్ళీ ఈ బేసిక్ సబ్జెక్ట్స్తో ఎలా వాడాలి అనేది ఈ బేసిక్ కాన్సెప్ట్ ఒక క్లాస్లో మళ్ళీ మనం ఏంటంటే కంటిన్యూ చేద్దాం. ఓకేనా, అంటే దీని బేసిక్ సిలబస్ సంబంధించి ఇక మనం ఏంటంటే సో ఏ రిఫరెన్స్ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ మనకు అథెంటికేటెడ్, ఏ వెబ్సైట్స్ అథెంటికేటెడ్ అనేది కూడా ఏ యొక్క సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మనం చూడడం జరుగుతుందండి. క్లియర్, అంటే ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సివిల్ సర్వీస్ గ్రూప్ 1 గ్రూప్ 2 మెయిన్ ఫోకస్ చేసుకుని అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాలు ఎలా ప్రిపేర్ అవ్వాలో సిలబస్ ఇచ్చారు, సిలబస్ని ఎలా చదవాలో చెప్తున్నాను. సో అందులో భాగంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ, మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను మళ్ళీ చేసే ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే సిలబస్ దాంట్లో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ఇది స్టాఫ్ సెలక్షన్, ఆర్ఆర్బి, కానిస్టేబుల్ ఎగ్జామ్కి అవసరం. దీన్ని నేను చెబుతూ గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థి ఆ బేసిక్ సైన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది నేను ఒక నెక్స్ట్ క్లాస్లో బేసిక్ జనరల్ సైన్స్ అప్లికేషన్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఒక వీడియోని మళ్ళీ సపరేట్గా చేయడం జరుగుతుంది. అది కూడా దీనికి కంటిన్యూటీగా మీరు దాన్ని ఫాలో అయితేనే ఈ 2 మీకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ షార్ట్.